హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనకి శారీలో వచ్చిన పీస్‌ని మనం చుడీ హ్యాండ్స్ బ్లౌజ్ లాగా కుట్టాలంటే పీస్ సరిపోతుందా లేదని ముందునే చెక్ చేసుకొని మనము కట్ చేయాలండి. ఇగోండి నాకైతే వీళ్ళు ఇట్లా కుట్టమన్నారు. ఆ బ్లౌజ్ పీసు మనం కొలిచినాక కరెక్ట్‌గా వస్తదా లేదని చూసేసుకొని ముందుగా అయితే మనం కటింగ్ చేయాలండి. ఇగోండి నాకైతే వచ్చింది. ఈరోజైతే ఈ చుడీ హ్యాండ్స్ దీన్నే బ్యాంగిల్ హ్యాండ్స్ గూడా అంటారు. ఇవైతే మీకు చూపిస్తాను కటింగ్ అనేది ఎలా చేయాలనేది. చూసారు కదా! కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేశాను. ఎంత నీట్‌గా వచ్చేసిందో. అయితే చూసేసుకోవాలి క్లాత్ ముందుగానే అది ఇక సరిపోతదా లేదా బ్లౌజ్ పీస్‌లోనొచ్చే క్లాతు. ఈ హ్యాండ్స్ కనీసం 21 ఇంచీలైనా ఉండాలండి. ఇగోండి ఇప్పుడు చూపిస్తాను. బ్లౌజ్ అయితే ఇగోండి ఇంతొచ్చింది. పొడుగైతే వచ్చింది గానీ వెడల్పైతే ఎక్కువ లేదండి. కాకపోతే వాళ్ళు కొంచెం సన్నంగా ఉండడం వల్ల సరిపోతది. ఇగోండి ఆది బ్లౌజ్ గూడా ఇచ్చారు. సేమ్ ఆ హ్యాండ్స్‌దే ఆది బ్లౌజ్ ఇచ్చారు. దీని ప్రకారం హ్యాండ్స్ అనేవి కట్ చేయాలి. మనకి పీస్ చిన్నగా వచ్చినప్పుడు బ్లౌజులోన పీసు చిన్నగా వచ్చినప్పుడు ఫస్ట్ మనం కొలుచుకొని చెప్పాలండి. ఇది సరిపోతదా లేదని చూసుకోవాలి. ఇగోండి హ్యాండ్ పొడవు చూసారు కదా! 21 ఇంచెస్ వచ్చింది. అంటే ఖర్చుతో కలిపి కనీసం 21.5 పెట్టాలండి. కిందన లేసొచ్చింది కదా! అందువలన. ఇగోండి ఇలా పెట్టేసుకొని మనం నడుము అంటే బ్లౌజ్ పొడుగెంతుందా, ఇంకా మొత్తం చూసుకొని ఒకసారి మనకిచ్చే పీస్ గూడాను కరెక్ట్ సరిపోతుందా లేదని ఒకసారి చెక్ చేసుకొని, వాళ్ళకి వస్తదా లేదని చూసుకోవాలి. ఈ షోల్డర్ అయితే చాలా చిన్నగా ఉన్నదండి. ఇది మొత్తం 2 ఇంచెస్ ఉంది. ఖర్చుతో కలిపి 2 ఇంచెస్ ఉందండి. నాకు కుట్టినాకైతే 1 ½ వస్తది. ఇగోండి చూసారు కదా! హ్యాండ్ ఎంత పొడుగుందో. దీన్ని బట్టయితే మనము శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్‌కైతే మనమైతే ముందుగా చెక్ చేసుకోవాలి. పొడుగు ఇదైతే తక్కువే ఉందండి. 13 ఉంది. అందువల్ల నాకు సరిపోతది ఈ బ్లౌజు కటింగ్ గూడాను. ఇగోండి చూసారు కదా! హ్యాండ్ ఎంత పొడుగుందో. మొత్తం మనం వేసినాక కిందన కొంచెం కుచ్చులాగా గూడా వస్తదండి. పొడుగు అంతుంది అందువలన. ఇగోండి ముందుగా అయితే పీస్‌ని చెక్ చేసుకోవాలి సరిపోతదా లేదని. అయితే లేస్ అనేది ఒకవైపే ఇచ్చారండి. ఇగోండి ఈ బ్లౌజ్‌కి లైనింగ్ అయితే ఇదండి. కాకపోతే హ్యాండ్స్‌కైతే లైనింగ్ వేయట్లేదు. వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్‌కి గూడా హ్యాండ్స్‌కి వేసి లేదండి. అంటే మన హ్యాండ్స్‌కి లైనింగ్ ఏసామనుకోండి అంత పొడుగు హ్యాండ్స్‌కి మన చెయ్యి నీట్‌గా తిరగదండి. పట్టేసినట్టు ఉంటది. ఇలాగా ఉంటే సింగిల్‌గా వేసామనుకోండి ఫ్రీగా ఉంటది. ఇగోండి అందువల్ల నేనైతే ఈ బ్లౌజ్‌కి నా హ్యాండ్స్‌కైతే లైనింగ్ వేయట్లేదు. ఈ ఇచ్చిన అది బ్లౌజ్ ఉంది కదండీ! దాని ప్రకారం అయితే ఇప్పుడు కటింగ్ అనేది హ్యాండ్స్‌కి మీకు చూపిస్తాను చూడండి. బ్లౌజ్ పీస్ కరెక్ట్‌గా సరిపోతుందా లేదా ముందుగా అయితే మనం చెక్ చేసుకోవాలి. ఈ క్లాత్ బనారస్ క్లాత్ అండి. ఇదిగోండి ఒకవైపే నాకు లేస్ ఇచ్చారు. అందువలన ఒక సైడే మనమైతే హ్యాండ్స్ తీసేసుకోవాలి. ఇగోండి హ్యాండ్స్ చాలా పొడుగు అవ్వడం వల్ల ముందుగానే మనము పీస్‌ని చెక్ చేసుకోవాలి. వస్తదా లేదా అనేసి. రాలేదనుకోండి మనము కుట్టలేమనేసి ఇంకా ఇచ్చేయాలండి. వాళ్ళకి చెప్పాలి. అంత పొడుగు రాదు ఈ బ్లౌజ్‌లోన అనేసి. ముందుగా మనము ఇలా కట్ చేసేసామనుకోండి మళ్ళీ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్‌కైతే క్లాత్ చాలదు. ఇగోండి ఈ పార్ట్‌లో ఇప్పుడు హ్యాండ్స్‌కైతే కొలిచాను కదా! ఈ మిగతా దీనిలోన మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్, షేప్ బెల్ట్‌లు అన్నీ ఇందులో తీయాలి. నాకైతే సరిపోతుందండి. ఎందుకంటే ఇది పొడుగు గూడా చాలా తక్కువుంది బ్లౌజ్ అందువలన. ఇంగోండి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేస్తాను చూడండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇగోండి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్ వచ్చినట్టుగా చేయాలండి. అలాగైతే 2 హ్యాండ్స్ వస్తాయి. ఇగోండి కరెక్ట్‌గా నీట్‌గా పెట్టేసుకోవాలి. నీట్‌గా ఇలా సర్దేసుకోవాలండి. హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు 2 హ్యాండ్స్ అనేవి ఇందులోనే వస్తాయి కదా! ఇగోండి ఈ బనారస్ క్లాత్ అవ్వడం వల్ల పైకి ఇలాగ లేచిపోతుంది క్లాత్ అనేది. నీట్‌గా ఇలా పెట్టేసుకొని ఐరన్ చేసినా సరే ఇలాగే ఉంటుంది క్లాత్ అనేది. ఇగోండి ఆది బ్లౌజ్ ఇచ్చారు కదా! అందులో గూడాను ఈ బ్యాంగిల్ హ్యాండ్సే ఉన్నాయండి. పొడవుగా 21 ఇంచెస్ పొడుగొచ్చింది. అది ఆ హ్యాండ్స్‌ని దీని మీద పెట్టేసుకొని షేపు ఎలాగుందో అలాగే తీసేయవచ్చు. లేదంటే మనం కొలుచుకొనైనా తీసుకోవచ్చు. నేను చూపిస్తాను ఎలా తీస్తాననేది. ఫస్ట్ హ్యాండ్ పొడుగు మనమైతే మార్క్ చేసుకోవాలి. ఇక్కడట చిన్నది ఫోల్డింగ్ చేయాలి. ఇప్పుడైతే దీనికి ఫోల్డింగ్ చేయట్లేదండి. ఎందుకంటే ఇది లేస్ ఉందండి. దీనికి ఆల్రెడీ కుట్టేసుంది. మనమైతే అది తీయడానికి అవ్వదు. అందువలన కరెక్ట్‌గా ఇంకా అలాగే ఉంచేయవచ్చు చివరన. ఇగోండి ఇలాగ హ్యాండ్ అనేది పొడుగు తీసేసుకోవాలి. ఎంతుందో అంతవరకు ఒక ½ ఇంచ్ వరకైతే ఖర్చు తీసుకోవాలి. ఖర్చుకి హ్యాండ్ అయితే 21 ఇంచెస్ వచ్చింది. ఇగోండి.
ఇప్పుడు ఇలాగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ గీసేసుకొని, ఈ చివరన గూడా 21కి ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇలా లేదంటే షేప్ ఔట్ అయిపోద్ది హ్యాండ్ అనేది. పైన ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకునేక ఇప్పుడు చంకదింపు పెట్టేసుకోవాలి. దీనికి చంకదింపు ఎంత పెడుతున్నానంటే 3½ పెడుతున్నాను. దానికంటే ముందు ఆర్మ్ లూజ్ ఎంతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ ఫస్ట్ కుట్టు ఉంటది కదండీ! సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు అక్కడ వరకైతే చూసేసుకోవాలి. నాకైతే 8 ఇంచెస్ వచ్చింది. ఇలా క్రాస్‌గా 8 ఇంచెస్ వరకు అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. దీనికి చంకదింపు అయితే నేను 3½ పెట్టానండి. ఇగోండి ఇలాగా. ఇలా క్రాస్‌గా 8 ఇంచెస్ వరకైతే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ చంక భాగంలోన నాకైతే అతుకులు పడతాయండి. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడైతే వాటిని జాయిన్ చేస్తాను. ఇలాగ స్ట్రెయిట్‌గా లైన్ గీసుకోవాలి. ఈ లైన్ అనేది మనకి షేప్ వచ్చేటట్టుగా మనము హ్యాండ్ అనేది కర్వ్ తీసుకోవడానికి ఉపయోగపడుతుందండి. ఇగోండి ఈ పైనుంచి 1 ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇగోండి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. వీడియోలో చూడండి. ఇలా ఫోల్డింగ్ టేప్ చేసుకొని ఇలా క్రాస్‌గా 1½ వరకు ఇట్లా మార్కింగ్ చేసామనుకోండి. ఈ పైన 1 ఇంచ్ పెట్టాం కదా! అదే విధంగా ఇగోండి ఇక్కడి నుంచి ఇలాగా మనం షేపిచ్చుకోవాలి. ఈ కర్వ్ స్కేల్‌తోటి నీట్‌గా. ఇందులో కలిపియాలండి. ఇందాక 8 ఇంచెస్‌కి మార్కింగ్ చేసాం కదా! ఆర్మ్ లూజ్ అనేది అందులో కలిపేయాలి. ఈ చివరన హ్యాండ్ లూజ్ ఎంతుందో అంతవరకైతే మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇందులోన హ్యాండ్ లూజ్ ఎంత ఉందరకో చూసుకోవాలి. ఇది కనిపించట్లేదు. ఇది లైట్ కలర్ అవ్వడం వల్ల ఈ కెమెరా కూడా పడట్లేదు. ఈ హ్యాండ్ చాలా పొడుగుందండి. అందువలన ఇదిగోండి ఇలాగ లైన్ గీసుకోవాలి. కరెక్ట్‌గా రావాలండి హ్యాండ్ అనేది నీట్‌గా. కొంచెం లూజ్ వచ్చినా పర్లేదు ఫ్రీగా ఉంటది ఈ హ్యాండ్ అనేది. నార్మల్ బ్లౌజ్ హ్యాండ్ కంటే ఈ బ్యాంగిల్ హ్యాండ్ అనేది కొంచెం లూజ్‌గా ఉన్నా పర్వాలేదు. మంచిగానే ఉంటది. ఈ చివరన 2 ఇంచెస్ వరకైతే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి నేను సైడ్ జాయింట్‌లేస్తాను. ఆ జాయింట్ వేసాక స్టిచ్చింగ్ చేయాలనమాట. అయిపోయిందండి. లో కటింగ్ అనేది తర్వాత జాయిన్ చేసాక తీస్తాను. ఇప్పుడు ఎందుకంటే 4 ముక్కలు గూడా జాయింట్ అనేది పడతది. ఇగోండి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకొని ఈ హ్యాండ్ పొడుగనేది చూసేసుకోవాలి. కరెక్ట్‌గా వచ్చిందా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్‌లోన. అయితే ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి బ్లౌజ్ పీస్ ఇచ్చారనుకోండి, ఇలాంటి హ్యాండ్స్ ఉన్న బ్లౌజ్ కుట్టాలన్నప్పుడు మనం ముందుగానే అది అవుతదా లేదని ఒకసారి చూసుకొని వాళ్ళకి చెప్పాలి. వస్తది లేదంటే ఇంత పొడుగు హ్యాండ్స్ రావు అని చెప్పేసామనుకోండి, కస్టమర్ చాయిస్ బట్టి కుట్టుకోవచ్చండి. ఇగోండి ఇలాగైతే చూసేసుకోవాలి. చూసారు కదా ఎంత పెద్ద హ్యాండ్ వచ్చిందో. ఇలాగా చూపిస్తున్నాను 21 ఇంచెస్ ఉన్నదనమాట హ్యాండ్ అనేది. మొత్తం వేసాక ఈ బ్యాంగిల్ ప్లేస్‌లోన కొంచెం కుచ్చులాగా గూడా వస్తదండి. బావుంటది హ్యాండ్ అనేది. లేదంటే మనం తాన్లోన ముక్క తీసేసుకొని అందులోన మనమైతే ఇలాగా బ్లౌజ్ అనేది కుట్టుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసేయాలి. మిగతా పీస్‌లోన అప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయాలండి. అదైతే తర్వాత వీడియో పెడతాను. ఇందులోన ఓన్లీ హ్యాండ్స్ కటింగ్ మాత్రమే పెట్టానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇగోండి ఇలాగ కట్ చేసేయడమే. ఈ మిగతాదేమొచ్చి ఇగోండి ఈ చివర ఉంది కదా! ఇక్కడటైతే చంక భాగంలోన అతుకులనేవి పడతాయండి. స్టిచ్చింగ్ వీడియో తర్వాత పోస్ట్ చేస్తాను. ఇగోండి ఇలా కట్ చేసేసి ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. అయితే ఈ బ్లౌజు ఇంత పొడుగు హ్యాండ్స్ పెట్టడం వల్ల చిన్న ముక్కలు కూడా బయటికి పోకుండా మొత్తము కుట్టడం అయ్యిందండి బ్లౌజ్ అనేది. చాలామంది తాన్లను మాత్రమే ముక్కలు తీసుకొని ఇలాగైతే కుట్టమంటారు. ఇగోండి ఇదైతే నేను సారీలో బ్లౌజ్ అనేది కుట్టాను. అది చిన్న పీస్తోనైనా ఇలా కుట్టొచ్చు. కాకపోతే మనం బాడీని చూసేసుకొని కుట్టాలండి. ఎందుకంటే లావుగా ఉన్నోళ్ళకైతే ఇది అసలు సెట్ అవ్వదు. అప్పుడు మనం కస్టమర్‌కి తిరిగి పీస్ అనేది ఇచ్చేయాలి. లేదంటే షార్ట్ హ్యాండ్స్ అయినా పెట్టేసి కుట్టేయాలండి. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంగోండి చూసారు కదా! ఫైనల్‌గా ఇగో వచ్చేసింది. లో కటింగ్ అనేది నేను సైడ్ జాయింట్ వేసేసాక లో కటింగ్ చేస్తానండి. స్టిచ్ వేస్తాను కదా! చంక భాగంలోన అప్పుడు కటింగ్ చేస్తానండి. ఇగోండి కరెక్ట్ సరిపోతుందో లేదో కటింగ్ అయిపోయాయండి. ఇంతేనా వీడియో. థాంక్ యూ.